నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజధాని పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అవసరానికి మించి బలవంతపు భూసేకరణ అడ్డుకుంటాం. 70 మీటర్ల రోడ్డుకు 250 మీటర్ల వెడల్పుకు మార్కు చేయడం ఏమిటి? అండగా ఉంటాం. రైతుల సమిష్టి ఉద్యమానికి సిద్ధం కండి. ఆల్ ఇండియా కిసాన్ మహాసభ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ తావలే. గుడివాడలో రైతులతో మాట్లాడిన అశోక్ తావలే. మానవతా సంస్థ ఆధ్వర్యంలో విలువైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తూ అవసరమైన వారికి ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నాం. మానవతా సమావేశంలో రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం. జనగణనకు ప్రజలు సహకరించాలి. జనగణన సక్రమంగా జరిగితే మెరుగైన ఫలితాలు ఉంటాయి. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఫైకిరణ్లో మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. వైభవంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జన్మదినోత్సవం ఆర్యవేశ పెద్దల నేతృత్వంలో ప్రశాంతంగా జరిగిన వేడుకలు. తెనాల్లో డీజిల్ కొరత, పెట్రోల్ బంకుల ముందు ఎదురుతెన్నులు. ధరలు పెరుగుతున్నాయన్న ఆందోళనతో సక్రమంగా సరఫరా చేయని ఆయిల్ కంపెనీలు. ఆయిల్ దొరకదేమోనని వాహనదారులు అధికంగా కొనుగోలు చేయడం కొరతకు కారణం. రాజధాని పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అవసరానికి మించి ప్రభుత్వం బలవంతపు భూసేకరణ అడ్డుకుంటామని ఆల్ ఇండియా కిసాన్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ అశోక్ తావలే స్పష్టం చేశారు. కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న ప్రధాని మోదీ తీరుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంతపాడుతున్నారని విమర్శించారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో భూములు కోల్పోతున్న రూరల్ మండల గ్రామం గుడివాడలో ఆల్ ఇండియా కిసాన్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ అశోక్ తావలే ఆదివారం పర్యటించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. భూసేకరణకు మార్కింగ్ చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామంలో జరిగిన రైతుల అవగాహన సదస్సుకు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబరెడ్డి అధ్యక్షత వహించారు. అశోక్ ధావలే మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలో కేవలం 70 మీటర్ల వెడల్పు అవసరమని చూపిన ప్రభుత్వం భూసేకరణ విషయానికి వచ్చేసరికి 250 మీటర్ల వెడల్పుకు మార్కింగ్ చేసినట్టు తెలిపారు. పైగా ప్రభుత్వం ధర ప్రకారమే రైతుకు పరిహారం చెల్లించే విధంగా అధికారులు మాట్లాడుతున్నారని, ఈ పరిణామాలతో రైతులు పూర్తిగా నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 22 మండలాల్లో 121 గ్రామాల్లో 10,000 ఎకరాల బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం పాల్పడుతుందని వెల్లడించారు. కేవలం తెనాలి మండలం గ్రామం గుడివాడలోనే 201 ఎకరాల భూమిని రైతులు కోల్పోయే పరిస్థితి అయితే ఉందన్నారు. ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రైతు సంఘం రైతులకు అండగా నిలుస్తోందని, రైతులు సమిష్టి పోరాటానికి సిద్ధం కావాలని సూచించారు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం సెజ్ పేరుతో 30,000 ఎకరాల భూసేకరణకు సిద్ధపడగా ఆల్ ఇండియా కిసాన్ మహాసభ రైతు సంఘం 5 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి భూసేకరణ ప్రక్రియను అడ్డుకున్నట్లు తెలిపారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కేవలం అవసరానికి మించి భూసేకరణ మాత్రమే అడ్డుకుంటున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జె అజయ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జెట్టి బాలరాజు, ఈమణి అప్పారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె బాబు ప్రసాద్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. All of us had come today to this Gudivada village. We met all the villagers and we came to know, of course that we know it earlier also, that there is a very, very bad project, outer ring road, which the state government is wanting to take forward, and as a result of this, more than 10,000 acres of land in this entire area in 5 districts, 22 mandals, and nearly 121 villages is going to be acquired by the state government. That also not giving any market price, but giving only the government price, which is very, very much paltry, very less than what is the market price. In this Gudivada village itself, 1 out of 121, 201 acre of land is going to be forcibly acquired. Now, therefore, we have all come here. This is extremely fertile land, extremely fertile, 3 crop land here. All India Kisan Sabha, just now we talked to many of the women farmers, men farmers, young farmers are there, senior farmers are there. So all of them we talked over there just now, and they said, the thing is absolutely shocking, they said that we just don't want to give the land. We have given our daughter as gift, but the daughters are now married and now they want to take off the land from here so that all that land will go. All these various stories we just now heard. So therefore,
the All India Kisan Sabha, we are taking a position that this kind of loot of the farmers cannot be allowed. లక్షల్లో ఉండే భూమి సమాధి అయిపోతుంది, అది సమాధిలా అయిపోతుంది. పక్కనున్న భూమికి గ్రీన్ఫీల్డ్ హైవే కాబట్టి గోడలు కట్టబోతున్నారు, ఆ పక్కనున్న వాళ్ళకి సంతృప్తి లేకుండా పోతుంది. రెండోది రాజధాని ఇక్కడికి 46 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు చూస్తే జీపీలో ఈ 46 కిలోమీటర్లో 6 లక్షల ఎకరాలు, ఇదంతా కూడా రాజధాని నిండి ఇక్కడికి రావాలా? అది ఎన్ని 100 ఏళ్ళు పట్టిద్దో 200 పెట్టిద్దో ఎవరికి అర్థం కావట్లా. అప్పటిదాకా ఈ భూమిని ఇచ్చి ఏం చేయాలి? మీరు ఇచ్చేదో నామినల్గా ఉంది, 10వ వంతు కూడా ఇచ్చేట్లేరు. మరి ఈ కుటుంబాలు ఎట్లా బతకాలా? దీని బాధ్యత ప్రభుత్వందే కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే కదా. అందుకని చేయమని రేపు 1వ తారీఖు మే 1వ తారీఖున మేము దీనికి ఇట్లయితే ఇవ్వబోవటం లేదని చెప్పి ప్రతి రైతు అబ్జెక్షన్ లెటర్ పెట్టబోతున్నారు. దాని తర్వాత అవసరమైతే వేల మంది సిఆర్డిఏకి ప్రదర్శనగా వెళ్ళి అక్కడ నిరాహార దీక్షలు చేసి మమ్మల్ని జైల్లో పెట్టండి, మా భూమన్నా మాకు ఇచ్చేయండి అని చెప్పి ఒక తీవ్రమైన ఆందోళనకి ఏంటంటే రైతులు వెళ్లాల్సిన స్థితికి ప్రభుత్వం నెడుతుందని చెప్పి మీకు దృష్టికి తెస్తున్నాం. ప్రజలందరూ రైతులందరూ దీన్ని అర్థం చేసుకొని ఈ ప్రజల్ని తోడుగా మిగతా రైతులకు తోడుగా అండగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. 2 మూటల కాడ ముద్ర లేచిపోయాడు, అది మాకు చెప్పలేదు, ఇది వేసామని చెప్పలేదు. ఇప్పుడు సచివాలయంగా నెంబర్లు వచ్చింది, ఆ నెంబర్ల ప్రకారం మేము ఏం చేయాలి? మాకు మార్కెట్ రేట్ రావాలి. రైతులు అందరూ నష్టపోతున్నారు. మేము చిన్నపిల్లలు ఎట్ట బతకాలి, ఏం చేయాలి? మీరు ఆలోచించండి. మా పొలాలు మాత్రం మేము ఇవ్వము, మాకు మద్దతు రేటు ఇస్తేనే ఇద్దాము, లేకపోతే మేము సామాన్య చేస్తాం కానీ మేము భూమి ఇవ్వము. మీరు ఏదన్నా చేయండి, ఏదన్నా కానివ్వండి, మేము అసలు మా భూమి మేము వదిలిపెట్టము. మేము తరతరాలు మా పిల్లలు బతకాలా, మేము బతకాలా, ఎట్ట బతకాలి మీరు చెప్పండి. మీ అవకాశం మీరు చూసుకుంటే మా అవకాశం కూడా చూడాలి కదండి. మీరు అసలు ఎట్టాకు మీ ఏ ఆలోచనలో ఉంటారో. మా పొలం గుడిగడ గ్రామం 6 ఎకరాలు పోతుందండి. 6 ఎకరాలు పోతుంది కానీ వాళ్ళు వచ్చి మార్కింగ్ వేసి ఇంత పోతుందని చెప్పట్లా. అదే రైతులు మా పుట్టాడు ఏముందంటే 6 ఎకరాలు పోతుందంటే కొంచెం టెన్షన్ పడతాం కదా. ఆ టెన్షన్ తగ్గి మనం కూడా మేము విలేకరులతో చెప్పాము. ముందు మాకు క్లారిటీ ఉంది, భూమి ఎంత పోయేది క్లారిటీ ఉంది, మాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా చెప్పాము. వాళ్ళు ఏ క్లారిటీ ఇవ్వట్లేదు. మరి ఇప్పుడేంటో ఫస్ట్ 70 మీటర్లు అన్నారు, ఇప్పుడు 140 మీటర్లు అంటున్నారు. నిన్న మరి శ్రావణ్ కుమార్ మార్కింగ్ వేసి మరి తీసుకుంటామని అంటున్నాడు. మరి ఏంటో 250 మీటర్లు తీసుకుంటాం అంటున్నారు. మరి ఎంత భూమిని తీసుకుంటే మేము కోల్పోతాం కదా, రైతులు ఏమైపోవాలి? దానికి తగ్గ రేటు కాదు మాకు కావాల్సింది, పొలమే ఇవ్వమనుకుంటున్నాం. రేటు సమస్య అట్లా 1,20,00,000 ఉందండి భూమి, 1 కాడి నుంచి 1,20,00,000 ఉంది. వాడు ఇచ్చే 23 లక్షలకి మాకు ఏమొచ్చింది? 6 ఎకరాల మీద ఏమొస్తుంది? మా కుటుంబం కూడా 2, మా అమ్మాయి, మేము, మా అబ్బాయి, మా ముగ్గురు 6 ఎకరాలు ఉంది. ముందు దాంట్లో పరసాయంగా పొందుతున్నాం కానీ డబ్బులు ఉండవు కదా. అందుకని మాకు తగిన న్యాయం చేయాలి. 2013 క్రూడ్ ఆయిల్ ధరలు పెరగనున్నాయనే ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో తెనాలిలో డీజిల్ కోసం జనం ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ బంకుల్లో ఆయిల్ నిండుకోవడంతో వాహనదారులకు అందటం లేదు. కొన్ని బంకుల్లో డీజిల్ లేకపోవడంతో భారీ వాహనాలు రాకుండా అడ్డుగా బారికేడ్లు, తాళ్లు ఏర్పాటు చేశారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో సుమారు 18 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో డీజిల్, పెట్రోల్ను విక్రయిస్తూ ఉంటారు. శనివారం డీజిల్ కొరత ఏర్పడిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరగడంతో రాత్రి నుండే బంకుల వద్ద వాహనదారులు ఆయిల్ కొట్టించుకునేందుకు పోటీపడ్డారు. అవసరానికి మించి కొట్టించుకోవడంతో తెనాలి పట్టణంలోని ఒక బంకు మినహా అన్ని బంకుల్లో డీజిల్ పూర్తిగా అయిపోయింది. చెంచుపేటలోని జియో పెట్రోల్ బంకులో మాత్రమే డీజిల్ ఉందనే విషయం తెలియడంతో వాహనదారులు అక్కడికి వెళ్లి క్యూలో ఉండి ఆయిల్ కొట్టించుకున్నారు. కొద్ది గంటలకు దానిలో కూడా డీజిల్ అయిపోవడంతో వాహనదారులు పట్టణంలోని అన్ని బంకులకు తిరుగుతూ నిరాశగా వెనుక తిరిగారు. పెట్రోల్, డీజిల్ కొరత రాష్ట్రంలో వెంటాడుతున్న ప్రచారం మరింత ఊపందుకోవడంతో బంకు నిర్వాహకుల ద్విచక్ర వాహనానికి 100, ఆటోకు 200, కార్లకు 1000 రూపాయలు, లారీలకు 1500 నుండి 2000 వరకు పరిణితిని మించి అంతమేరకే ఆయిల్ను పంపిణీ చేస్తున్నారు. చేసేది లేక వాహనదారులు కూడా ప్రతి బంకుకు వెళ్లి వారికి కావలసిన మేరకు ఆయిల్ కొట్టించుకుంటున్నారు. ఆయిల్ కొరత ఏర్పడంతో వాహనాలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరాయి. గంటల కొద్ది క్యూలో ఉండాల్సి వస్తుంది. ఒక్కో బండికి ఆయిల్ కొట్టించుకోవడానికి సుమారు గంటకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే కొందరు దళారులు ఆయిల్ను క్యాన్లో నింపుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. లీటర్కు అదనంగా 10 నుండి 20 వరకు పెంచి విక్రయిస్తున్నట్టు తెలిసింది. యుద్ధ నేపథ్యంలో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయనే భావనతో ఆయిల్ కంపెనీలు తక్కువగా సరఫరా చేస్తున్నాయని చెబుతున్నారు.
అదే భావనతో వాహనదారులు కావాల్సిన దానికన్నా అధిక మొత్తంలో ఆయిల్ తీసుకోవడంతో కృత్రిమ కొరత ఏర్పడిందని చెబుతున్నారు. ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి ఆయిల్ కొరతను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. శ్రీరాములు ఆటో డ్రైవర్నండి. కొద్దిగా మరి ఈ రకంగా అయితే ఇబ్బంది అవుతుందండి. కొద్దిగా ప్రభుత్వం కొద్దిగా పూనుకుని కొద్దిగా ఏదన్నా మాకు సహారం చేసి ఏదన్నా ఇది చేయాలని కోరుకుంటున్నాం. బాడిగలు కాడ అంతంత మాత్రంగా ఉంది సార్. ఫ్రీ బస్సులు పెట్టారు కదా, అందువల్ల మాకు బాగా ఇబ్బందికరంగా ఉంది. ఈ కొరత వల్ల మరి ఇంకా ఇబ్బంది అయిపోద్ది. కొద్దిగా జీవనార్థం కూడా బాగా తగ్గిద్ది. ప్రభుత్వం కొద్దిగా పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. పొలానికి పంట చేను వేసుకున్నాం కౌలుకి మల్లిపాడు పక్కన అంటే పరిమిపోయాడు అంకులు. అవి చేను ఎండిపోతున్నాను పెట్రోల్ కోసం ఒక అరగంట పెట్రోల్ టైట్గా అందరూ 2 లీటర్లు కానీ 3 లీటర్లు కానీ సరిపోదు సార్. ఏం పొలం పోయి ఎండిపోవటమే. నా పేరు వినయ్ అండి. ఎడ్లలింగయ్య పెట్రోల్ బంకు. పెట్రోల్ డీజిల్ కొంచెం కొరత వచ్చి జనం ఒక్కసారిగా మీద ఇది అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అంతకుముందు ఒక 2000 ఉన్నది, అది అయిపోయింది. జనం పొద్దున్నుండి అసలు ఖాళీ లేదు, తీరిక లేదు. పొద్దున్న కొరత అనేది మనకి తెలియదు సార్. పైన అనేది ఎట్లా ఏంటనేది ఈ టాకింగ్ ఏందో మరి మనకి అర్థం కావట్లా. మరి జనం ఏమో ఒక్కసారిగా మీద పడిపోతున్నారు. పైన కూడా లోడింగ్ కూడా ఇవ్వట్లా. ఇలా సండే, అందులో డిపో సెలవు, రేపు అనేది ఏంటనేది తెలీదు. అన్ని బంకుల్లో ఆపేశారు, అందుకని ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. ఉన్నది అది పొరపాటు మనకి తెలియదు సార్. అంటే ఇలా సండే వచ్చేసరికి డిపో సెలవు పెట్టేశారు, పైన లోడ్ కూడా ఇవ్వాలి. ఇలా కొరత వచ్చేసింది. ఇలా అందులో ఆదివారం వచ్చింది, సెలవు వచ్చింది. అదే రేపు మధ్యాహ్నానికి అది వస్తేనే అది రేపు మధ్యాహ్నం ఒకవేళ డిపో వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఒకవేళ లారీ ఇస్తేనే తప్పితే ఇంక వేరేదైతే ఏమీ లేదు. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎన్నికల్లో పోటీకి తెలపడిన 2 ప్యానెళ్లకు చెందిన నాయకులు అమ్మవారి వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణ బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకల్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉత్సవాలు కొనసాగాయి. డబుల్ హార్స్ మినపగుళ్ళు అధినేత మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్, నూకల వెంకట వేణుగోపాలరావు, పెండల వెంకట్రావు, నాంబూరి వెంకట కృష్ణమూర్తి, ఉప్పాల వరదరాజులు, తాతా శ్రీనివాసరావు తదితర ఆర్యవేశులు, నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. ఆర్యవేశ కుల దైవమైన శ్రీ వాసవి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణ ఆర్యవేశ సంఘ అధ్యక్షుడు గొనుగుంట్ల శ్రీనివాసరావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మవారి ముందే మనం ఇట్లా మాడుతుంటే ఎవరైనా కానీ మీ అందరికీ తగదా దయచేసి ఎవరు ఒక్క నిమిషం ఎవరు మాట్లాడి నేను పోలీసుల సహకారం తీసుకుంటాను. ఎవరు తేడా మాట్లాడినా నేను పోలీసుల సహకారం తీసుకుంటాను. ఇది సంస్థ. ఎవరు తేడా మాట్లాడినా నేను పోలీసుల సహకారం తీసుకొని ముందుకెళ్తాను. ఇప్పటికే మనం చాలా సిఏ గారు మాడే అందరినీ ఆపండి. కూల్గా ఉంటే కన్క్లూడ్ అవుతుంది, ఈ కార్యక్రమం కన్క్లూడ్ అవుతుంది, అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అండర్స్టాండ్ చేసుకోండి. ఈ ప్రాంతాలకి చెప్తాను, చాలా వెరీ ఆస్పీషియస్ ప్రోగ్రామ్ ఇది, చాలా ముఖ్యమైన ప్రాధాన్యత గల ప్రోగ్రామ్ ఇది. ఎవరి వల్ల ఆగినా కానీ, ఎవరి మాట వల్ల ఆగినా కానీ మీ అందరికీ దాని యొక్క రిజల్ట్స్ మీకే వస్తాయి. అది మైండ్లో పెట్టుకుని యాక్ట్ చేయండి. ఇది స్టార్ట్ అయితే జై వాసవి. ఈరోజు వాసవి మాత జయంతి ఉత్సవాలు తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆర్యవేశ పెద్దల సమక్షంలో ఉత్సవాలు ప్రారంభమైనవి. ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఇవాళ ఎలక్షన్ జరగాల్సిన తేదీ కొన్ని అనివార్య కాలం వల్ల ఎలక్షన్లు జరగలేదు. సో వచ్చే ఆదివారం 3వ తారీఖు అందరము కలిసి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని
తేదీ అనౌన్స్ చేసుకొని సాధారణంగా జనరల్ తేదీ నుంచి 15 రోజులు టైం ఉండాలి ఎలక్షన్స్కి. సో విషయం తెలుసుకొని ఆ రోజు ఎలక్షన్ డేట్ ప్రకటించి ఎలక్షన్ కమిటీని కూడా ఆ రోజు నిర్ణయించుకుంటాము. అందరికీ ఆమోదమైన సభ్యుల చేత ఎలక్షన్ జరుపుకుంటాము. ఈ ఎలక్షన్స్ కూడా ఎంతో గౌరవంగా సాంప్రదాయ పద్ధతిలో గుడి గౌరవాన్ని కాపాడే విధంగా జరుపుకొని ఎవరైతే సభ్యులు ఎన్నుకుంటారో ఆ కమిటీ వారు త్వరలో అమ్మవారి సేవ చేసుకుంటారు. ఈ పూట ఈ విషయాన్ని అందరికీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో పత్రికాముఖంగా నేను అందరికీ తెలియజేసిన ఏమనగా ఈ ఏదైతే మనం అనుకున్నామో ఇది అందరి సహకారంతోనే అవుతుంది. ఏ ఒక్కరు అడ్డం పడ్డా మన ఈ ప్రక్రియ ఆగిపోతుంది. సో అమ్మవారి దృష్టిలో పెట్టుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళి తెనాల్లో ఉన్న ఈ గుడి మన ఒక్కరిదే కాదు, చాలామంది అన్ని కమిటీ వాళ్ళు ఈ గుడి మాది అనుకుంటారు. సో ఈ గౌరవం తెనాలి పట్టణం అందరిది, ఓన్లీ వయస్కులంది కాదు. సో మనము తెనాలి పట్టణం గౌరవాన్ని గుడి గౌరవాన్ని తెనాలి ప్రజలు ఎంతో అమ్మవారి దయని కీర్తిస్తుంటారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దాకా జర్నీయాన్ని మర్చిపోయి మంచి స్నేహంతో ఎన్నికలు జరుపుకొని కొత్త కమిటీని ఆహ్వానిద్దాము. వాళ్ళు కూడా వీళ్ళందరి విశ్వాసం మేరకు అమ్మవారి సేవ చేస్తారు. సో ఇది ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే అందరి సహకారంతోనే ఇది పూర్తవుతుంది. దయచేసి ఈరోజు అమ్మవారి ఆత్మదినం రోజు అందరూ మంచి హృదయంతో సహకరిస్తా అని చెప్పి నేను మీడియా తరఫున మనందరి తరఫున నేను ఈ మాటను తెలియజేస్తున్నాను. దయచేసి ఏదైతే నేను చెప్పానో ఇది మా అందరి తరఫున అని చెప్పి నేను అనుకుంటున్నాను. వాసవి కన్యకాపురం అమ్మవారి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు మొదలు ఈరోజు చివరు కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. తర్వాత నేను ఎలక్షన్ గురించి దీని గురించి నేను మాట్లాడను. ఎవరు కావాలంటే వాళ్ళు పదవి తీసుకుంటున్నారు, ఎవరు కావాలంటే వాళ్ళు వదిలేస్తున్నారు. మాకు అవసరం అయింది ఆ విషయాలు నేను దూరదలుచుకోలేదు. జై వాసవి తెనాలి ఆర్యవైట టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావుని. ఇవాళ కన్యకాపరమేశ్వరి అమ్మవారు జయంతి సందర్భంగా అమ్మవారికి సారి తీసుకొచ్చినాం. ఇదిలా ఉంటే ఆలయ కమిటీ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో మే నెల 3వ తేదీన సర్వసభ్య సమావేశం జరుగుతుందని మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ ప్రకటించారు. అదే రోజు ఎన్నికల తేదీ నిర్ణయిస్తారని, ఎన్నికల కమిటీని కూడా నియమించుకుంటామని తెలిపారు. అందరి సహకారంతోనే ఎన్నికలు సజావుగా జరుగుతాయని, ఆలయ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని అందరూ సహకరించాలని కోరారు. ఎన్నికల ఒక ప్యానెల్ తరపున పోటీలో ఉన్న పెంటల వెంకట్రావు, తాతా శ్రీనివాసరావు తాము సిద్ధమేనని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలని సూచించారు. ఆర్యవిష ప్రముఖులు ఉప్పాల వరదరాజులు మాట్లాడారు. ఆలయ కమిటీ ఎన్నికలు సజావుగా జరుగుతాయని నమ్మకం తనకు లేదని అన్నారు. శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఈరోజు కన్యకామ్మవారి జన్మదినోత్సవాలు జరుపుకున్నాం అత్యంత వైభవంగా. మరంతా పుర ప్రముఖులు అందరూ కూడా ఇచ్చేశారు. ప్రశాంతంగా జరిగిపోయినాయి. అయితే 3వ తారీఖు మరి జనరల్ బాడీ మీటింగ్ అని శ్యామ్ గారు ప్రకటిస్తున్నాడు. 3వ తారీఖు ప్రకటిస్తే మాకేం ఇబ్బంది లేదు, కానీ పోయినసారిలాగా ఎవరినో బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఇబ్బంది లేకుండా కోర్టు కమిటీ ఇప్పుడు 56 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాము. కాబట్టి గత ఇద్దరం కూర్చుని నన్ను అడిగితే నేను చెప్పాను, ఇద్దరం కూర్చొని మాట్లాడదాంలేండి, ఏమన్నా మంచి వాళ్ళని పెడతాము. ఇప్పుడు అంతా వన్ సైడుగా చేసేవాళ్ళని కోర్టులకు వెళ్ళేవాళ్ళని పెడితే ఇబ్బంది వస్తుందని చెప్పాము. అందువల్ల కూర్చొని మాట్లాడతాము. రేపు ఆదివారం అడిగి జనరల్ బాడీని ప్రకటించారు. మరి ఏం జరగబోద్దో మాకు అర్థం కావట్లేదు. మరి వారం రోజుల్లోనే కార్యక్రమం పెట్టాలంటే కష్టం కదా. సరే ఏం పెట్టినా కూడా మేము మొట్టమొదటి నుంచి రెడీగానే ఉన్నాం కాబట్టి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. అమ్మవారికి అంకురార్పణ చేసి బిగించేయడం జరిగింది. ఈ జెండా వందనంలో చక్కగా అందరం కలిసి ఎటువంటి పొరపచ్చాలు లేకుండా జెండా వందనం చేశాము. దీనికి గత కమిటీ వారికి, ప్రస్తుతం పోటీ చేస్తున్న వారికి, దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి మరియు భక్తులకు ప్రతి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్యాము గారు 3వ తారీఖు నాడు జనరల్ బాడీ గురించి పెడతా ఉన్నారు. సో అది సంతోషమే. జనరల్ బాడీ పెట్టి ఏదో ఒక విషయం తేల్చేసి ఎవరు కోర్టుకు వెళ్ళే వాళ్ళు వీళ్ళు లేకుండా ఒకవేళ హేతుబద్ధంగా ధర్మబద్ధంగా కాకుండా కోర్టుకు ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని దేవస్థానం జనరల్ బాడీ సభ్యత్వం నుంచి తొలగించాలని పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. మేము 24 గంటలు ఏదో ఒక అడ్డం పెట్టి కాలడ్డం పెట్టి
కోర్టుకు వెళ్తామో ఏదో ఒకటి వేయటమో, కోర్టులోనేమో కూర్చోవటం, ఇక్కడికి వచ్చేమో వాళ్ళందరితో కబుర్లు చెప్పుకోవటం, ఎలక్షన్ అయిపోయింది కోర్టులో స్వీట్లు పంచుకోవటం. ఇంతటి పైశాచిక ఆనందాన్ని ఏ ఒక్కరూ హర్షించరు. కోర్టులో స్వీట్లు పంచడం ఏంటండి? 26 తారీఖు ఎలక్షన్ పెట్టుకున్నాము, ఎలక్షన్ క్యాన్సిల్ అయిందనుకోండి, వాయిదా పడింది, వాయిదా వరకే పడింది, దానికి స్వీట్లు పంచుకోవాలా? ఇది ఎంతటి ఆనందం చూశాను. దయచేసి చంద్రబాడికి అందరం హాజరవుదామండి. చంద్రబాడిలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూసుకొని ఆ నిర్ణయం ప్రకారం మా తదుపరి ఇది ఉంటుంది. ఎలక్షన్ ఆఫీసర్లుగా ఒక 3-4 పెట్టాలండి. దానిలో రిటైర్డ్ ఆఫీసర్స్ ఉండాలి. ఇది మొత్తం కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్లో జరగాలని ఆదేశాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవం మన కులదేవత జగన్మాత ఆశీస్సులతో ఈ రోజున ఈ కార్యక్రమానికి తెరపడాలని ఎంతో ఆశించి విశ్వశాంతి మహాయాగాన్ని కూడా చేయడం జరిగింది. అందరి మనసులో కల్మషాలు తొలగిపోయి అందరం ప్రశాంత వాతావరణంలో కార్యక్రమాలు జరుపుకోవాలనే సద్భావంతో చేస్తున్నటువంటి దీనిలో కొందరు వ్యక్తులు మరి ఎందుకనో కేవలం అధికార దాహం అర్థం కాదు, లేకపోతే ఈ దేవాలయం ద్వారా మరి ఏమి లబ్ధి పొందాలని ఆశిస్తున్నారో అర్థం కావట్లేదు. మనం వయసులో మన రక్తంలోనే ఉంది సేవాభావం అనేది. అది మర్చిపోయి ఈ యొక్క ప్రశాంత వాతావరణం చెడగొట్టి 26 తారీఖు ఎలక్షన్ అన్నారు, దానికి వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు. ఏ 26 ఎలక్షన్ జరుగుద్దో, ఏ 3 మీటింగ్ జరుగుద్దో ఇదంతా కూడా అభూత కల్పన. పక్కన వాళ్ళని రెచ్చగొట్టకుండా శాంతింపజేయడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు తప్పితే 2027 3వ తారీఖు కానీ, 2028 3వ తారీఖు కానీ, 2033వ తారీఖు కానీ ఈ దేవస్థానానికి ఎలక్షన్ జరుగుద్దు అనేది నా మనసుకైతే కళ్ళ. ఇది వాస్తవం. ఎవరు కూడా అటువంటి అపోహలు పోకుండా ఏదో ఎలక్షన్లో ఓటేద్దామని తృప్తి పడకుండా ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ యొక్క మన తెనాలి పట్టణం, మన వయసులో మన ప్రజలందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 7వ నూతన శాఖ తెనాల్లో ప్రారంభించుకోవడం అభినందనీయమని రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ఎదురు తెనాల్లో నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ బ్యాంకుకు ఆదివారం ఆ శాఖ 7వ బ్రాంచ్ను నూతనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు, ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, భాష్య విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ పాల్గొని ప్రారంభించారు. ఖాతాదారుల నమ్మకాన్ని పెట్టుబడిగా చేసుకుని నంది వెలుగు కోఆపరేటివ్ లిమిటెడ్ బ్యాంకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నట్టు తెలిపారు. బ్యాంకు చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు మాట్లాడారు. ఫిక్స్డ్ డిపాజిట్లపై 12% వడ్డీ, ప్రతి ₹1,00,000 ప్రతి నెల ₹1,000 మార్టిగేజ్ లోన్స్, గోల్డ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఇస్తున్నట్టు తెలిపారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ టి సుబ్బారావు, బ్రాంచ్ మేనేజర్ గూడూరు రామారావు, డాక్టర్ జై కోటి నాగయ్య, చందు రామారావు, అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, పసుపులెడ్డి త్రిమూర్తి, మాధల కోటేశ్వరరావు, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 7వ బ్రాంచి తెనాల్లో ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది చాలా సంతోషం. సమర్థవంతమైనటువంటి మేనేజ్మెంట్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అయిన రిజర్వ్ బ్యాంకు అనుమతులకు లోబడి ప్రజల సౌకర్యార్థం గత 6 బ్రాంచీలు కూడా అన్ని చోట్ల డిపాజిటర్లకు కానీ లేకపోతే ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వారి యొక్క లబ్ధి కోసం కానీ లోన్స్ డిస్బర్స్మెంట్, మార్ట్గేజ్ లోన్స్ కానీ, గోల్డ్ లోన్స్ కానీ, అదేవిధంగా క్రెడిట్ లోన్స్ కానీ, ఏ లోన్ అయినా సరే నిబంధనలకు లోబడి బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నటువంటి బ్యాంకు
నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 7వ బ్రాంచ్ని తెనాలి టౌన్లో నూతనంగా ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ సానా సతీష్ గారు, అలాగే మా మిత్రులు భాష్యం విద్యాసంస్థలు చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు ఇచ్చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇది 2020లో స్థాపించడం జరిగిందండి. ఈ రోజున తెనాలి టౌన్ బ్రాంచ్ 7వ బ్రాంచ్గా ఉంది. గుంటూరులో 2 బ్రాంచీలు, విజయవాడ, మంగళగిరి, నంది వెలుగు, అలాగే హైదరాబాద్లో మా బ్రాంచెస్ ఉన్నాయి. మా బ్యాంకులో వచ్చేటప్పటికి అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామండి. అలాగే అన్ని రకాల లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, గోల్డ్ లోన్స్, అన్ని రకాల లోన్స్ ఉంటాయి. సో ఇప్పటి వరకు దాదాపుగా 18,000 మంది కస్టమర్స్ ఉన్నారండి. 2020లో స్థాపించడం జరిగింది. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుందండి. సో తెనాలి టౌన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ అందరూ మా అభివృద్ధికి సహకరిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు మిత్రులు తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారు మరి ఈ నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 7వ బ్రాంచి తెనాలిలో ప్రారంభించడం జరుగుతుంది. మరి నంది వెలుగు మీద అన్ని బ్రాంచీల ఓపెనింగ్లో నేను కూడా ఉండటం జరిగింది. అక్కడ ఉన్న కస్టమర్స్, ఖాతాదారులందరినీ అడిగితే మరి ఈ బ్రాంచ్ నుంచి మంచి సదుపాయాలు పొందుతున్నాము, అతి తక్కువ రేటుతో మరి లోన్లు పొందడం కానివ్వండి, ఎక్కువ వడ్డీతో ఫిక్స్డ్ డిపాజిట్లు దొరకడం కానివ్వండి జరుగుతామని అనేది తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా తెలియజేస్తున్నందుకు, ఈ సదుపాయాలను కలిగజేస్తున్నందుకు లక్ష్మీ కోటేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన పార్లమెంట్ సభ్యులు సానా సతీష్ గారికి, ఇచ్చేసిన ప్రముఖులందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ నంది వెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 7వ బ్రాంచ్ ఓపెనింగ్కి రావటం, నాతో పాటు నా సోదరులు రామకృష్ణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. ఈ లక్ష్మీ కోటేశ్వరరావు గారు తెలియజేసినట్టు ఇది 7వ బ్రాంచ్, 18,000 మంది కస్టమర్లు దీంట్లో సంతృప్తికరంగా ఉన్నారంటే ఇది 1,00,000 మంది కస్టమర్ల స్థాయికి ఎదగాలి. ఇంకా బ్యాంకులు ముందుకు తీసుకెళ్ళాలి. గుంటూరు, ఈ తెనాలి ఈ ఏరియాలో మంచి బ్యాంక్గా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ వారికి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 333 ఆరాధన ఉత్సవాన్ని తెనాలిలో ఘనంగా జరిపారు. స్థానిక గాంధీ చౌక్లోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారి 333 ఆరాధన ఉత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ నేతృత్వంలో ఆరాధన ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ చేశారు. ఎమ్మెల్సీ అల్లపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరాధన మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్కి ఈవో హరిప్రసాద్ స్వామివారి శేష వస్త్రాన్ని ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు గొట్టుముక్కల నాగార్జున, కృష్ణ, తేజ, పెద్ద సంఖ్యలో విశ్వ బ్రాహ్మణ సంఘీయులు, స్థానికులు పాల్గొన్నారు. గురు పూజ మహోత్సవ ఆరాధన కార్యక్రమాలని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా, సాంప్రదాయంగా, ఆధ్యాత్మికంగా జరిగే ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు ఉదయం నుంచి సాయంత్రం దాకా, అదేవిధంగా ఉచిత భోజన సదుపాయం, అన్నప్రసాద కార్యక్రమాలన్నీ కూడా ఈ గుడి ఆధ్వర్యంలో మరి విశ్వబ్రాహ్మణులు ఈ ప్రాంతంలో వారి ఆధ్వర్యంలో ఇది ఒక పెద్ద కార్యక్రమంగా, పండగగా, ఏ పండుగలు అయితే మనం గొప్పగా జరుపుకుంటాం అలాంటి వాతావరణంలో ఈ కార్యక్రమాలను జరపడం అనేది ఒక విశేషం. అదేవిధంగా మరి ఇక్కడ ఈ ప్రాంతంలో తెనాలి నడిబొడ్డున వీరబ్రహ్మం గారి గుడిని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తన వైభవాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఆలోచనల్ని ఈనాటికి కూడా భారతదేశం మొత్తం కూడా కార్యక్రమాన్ని ప్రచారం జరుగుతున్నటువంటి అంశాలు. ఈ సందర్భంలో మరొకసారి వారికి ఈ ఆరాధనని
ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన సందర్భంగా ఈ రోజున దేవస్థానంలో విశేష పూజలు జరిపి స్వామివారికి అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంను తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. తదితర స్వామివారి దేవాలయంలో జరిగిన కార్యక్రమాలన్నీ దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం సుమారు 4000 మందికి విశ్వబ్రాహ్మణ యువజన సంఘం వారు, పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీ వారికి శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం నందు ఆరాధనా మహోత్సవం 333వ ఆరాధనా మహోత్సవం చాలా ఘనంగా ఈవో గారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ సంఘంతో కలుపుకొని ఘనంగా చేయటం మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సుమారు 110 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవస్థానాన్ని ఈ విధంగా ఆరాధనా కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం వారితో ఇలా కార్యక్రమం జరిపించుకోవటం స్వామివారు మా అందరి అదృష్టం. అలానే ఈవో గారు కూడా మాకు సహకరించడం చాలా ఆనందదాయకం. ఇలానే ప్రతి సంవత్సరం ఘనంగా ఏర్పాటు చేసుకొని విశ్వబ్రాహ్మణ ఐక్యతని ఇలానే చూపించుకుంటూ రూరల్ మండలం కటేవరం గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయం వద్ద ఆదివారం నుండి 76వ ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని రాజుల కాలనీలో వేంచేసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో మహిళలు భక్తులు స్వామివారికి పొంగలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభను ఎద్దుల బండిపై ఉంచి ఊరంతటా గ్రామోత్సవం నిర్వహించారు. కనక తప్పట్లు, కాళీగా వేషధారణ వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. యువత, మహిళలు పెద్ద అధిక సంఖ్యలో పాల్గొని గ్రామోత్సవం విజయవంతం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు కాశీరాజు వెంకటేశ్వరరాజు, కాశీరాజు సాంబశివరాజు, కాశీరాజు బ్రహ్మంరాజు, మాజీ సర్పంచ్ గంపల్లి శివ నాగేశ్వరరావు మాట్లాడారు. పూర్వీకులు పెద్దల నుండి ఈ గ్రామంలో ప్రతి ఏటా బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు అందరి సహకారంతో వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 6 రోజుల పాటు పౌరాణిక పద్య నాటకాలతో ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకంరాజు, నటరాజు, కె నరసరాజు తదితరులు పాల్గొన్నారు. మాకు కటివరం గ్రామంలో మేము మా క్షత్రియులం పురాతనంగా మా పూర్వీకులు, మా పెద్దలు అందరి సహకారంతో ఈ బ్రహ్మంగారి ఆలయము నిర్మించడమైనది. ఇది 76వ సంవత్సరం కూడా పండగ బాగా చేసుకుంటున్నాము. మా వాళ్ళందరూ, బయటి వాళ్ళందరూ అందరి సహకారంతో చక్కగా ఈ బ్రహ్మంగారి ఆరాధన 5 రోజులు సక్రమంగా నిర్మించడం అయినది. రోజుకు ఒక కార్యక్రమం, 2-3 నాటకాలు కూడా ప్రదర్శింపబడుచున్నది. కానుక అందరూ దయచేసి 6 రోజులు వరుసనే మరి పౌరాణిక నాటకాలు జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హేమహేమీలు, మహామహానటులు వచ్చి ఈ రంగస్థలమైనటువంటి ఆడవాళ్ళు. మరి ఒకప్పుడు ఇది ఒక చిన్న ఆలయంగా ఉండేది. మరి ఈ రోజున మరి కాశీరాజు, కోటరాజు గారి కుమారులు మరి ఈ యొక్క గుడికి నిర్మాణానికి పూర్తిగా సారించి కళ్యాణ మండపం నిర్మించడం కూడా జరిగింది. మరి ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ మరి పెద్ద పెద్ద ఆర్టిస్టులు, సినిమా ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఆడి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మేము దీన్ని వదలకుండా పెద్దల సహకారంతో, గ్రామాలతోటి, అందరి సహకారాలతోటి ఇప్పటికే ఉత్సవాలు జరుపుకుంటూనే ఉన్నాము. మీ అందరూ సహకరించి ప్రభుత్వం చేపట్టిన జనగణనపై అందరూ భాగస్వాములు కావాలని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సూచించారు. జనగణన సక్రమంగా జరిగితే మెరుగైన ఫలితాలు ఉంటాయని అన్నారు. జనగణన 2027 అవగాహన కోసం పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఫైర్ రన్ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఫైర్ రన్ ను మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావులు జెండా ఊపి ప్రారంభించారు. ఎన్సీసీ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్న రన్ కొత్త వంతెన మీదుగా బోస్ రోడ్, గాంధీ చౌక్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. లెక్కిద్దాం, ప్రగతి నిర్మిద్దాం, మీ వివరాలే రేపటి ప్రణాళిక, తప్పనిసరిగా లెక్కల్లో ఉందాం, సగర్వంగా ముందుకు సాగుతామంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. జనగణనలో అందరూ పాలు పంచుకోవాలని తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సూచించారు. జనగణన చేసి సిబ్బందికి సరైన వివరాలు అందించి సిబ్బందికి సహకరించాలని అసిస్టెంట్ కమిషనర్ జాస్తి రామారావు కోరారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీవాణి, జీఎస్డబ్ల్యూ మేనేజర్ శ్యామలాదేవి, ఆర్ఓ రాంప్రసాద్, జేటీఓ ప్రసాద్, ఎన్సీసీ అధ్యాపకులు బెల్లంకొండ వెంకట్, భాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
సుమారు 15 సంవత్సరాల తర్వాత మన దేశవ్యాప్తంగా జనగణన మొదలవబోతుంది. మీ అందరికీ తెలుసు 2011లో జనగణన జరిగింది. యాక్చువల్గా 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మరి 2021లో జరగాలి, కరోనా వల్ల జరగలేదు. జనగణన అంటే ఒక లెక్కింపు మాత్రం కాదు, ఖచ్చితంగా ఇది దేశాభివృద్ధికి మూలం. ఇదే మనం ఖచ్చితమైన లెక్కలు సేకరించడం ద్వారా అభివృద్ధి ప్రణాళికలు రచించడానికి అవకాశం ఉంటుంది. మరి మొన్న 15వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు స్వీయ గణన చేసుకునే అవకాశం మరి కల్పించింది ప్రభుత్వం. పెద్దగా పార్టిసిపేషన్ జరగలేదనిపించింది. అందులో భాగంగానే ఈరోజు జిల్లా అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్ గారి ఆలోచనల మేరకు ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేశాం. మరి మన తెనాలి ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గారు, మన మున్సిపల్ సిబ్బంది, అట్లాగే కాలేజీ పిల్లలతో, జేఎంజే కాలేజ్, వివిధ కాలేజీ పిల్లలందరితో కూడా కలిసి ఈరోజు మరి ర్యాలీలాగా కండక్ట్ చేశాం. దీని ఉద్దేశం ఏంటంటే మనం ప్రజలకి అవగాహన కల్పించి వారిని ఇందులో భాగస్వామ్యం చేయడం. నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యమై మీ వివరాలు నమోదు చేసుకోండి. దీనివల్ల ఎటువంటి అపోహలకు గురి కావకండి. ఏదో ఇప్పుడు మీకున్న వివరాలు చెప్పడం ద్వారా మీకు ఉన్న ప్రభుత్వ పథకాలు ఏవో పోతాయి అనే అటువంటి దురాభిప్రాయానికి లోను కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వ పథకాలు పోయే అవకాశం ఉండదు. మీరందరూ దయచేసి మా సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి. రేపు 1వ తారీఖు నుంచి మా సిబ్బంది ఇంటింటికి వస్తారు. మరి వారికి కూడా ఇప్పుడు మొదటి విడతలో భాగంగా హౌస్ లిస్టింగ్ జరుగుతుంది, తర్వాత మరి వ్యక్తుల గణన జరుగుతుంది. ఇప్పుడు 33 కాలమ్స్తో చిన్న వీలుగా అవకాశం ఉన్నంత సింపుల్గా ఉంది యాప్. మేము చూసాము. se.ap.gov.inలో నమోదు చేసుకునే అవకాశం ఉంది. మీరందరూ స్వీయ గణనలో ఇప్పుడు 2026లో డిజిటలైజేషన్ జరుగుతుంది. జనాభా లెక్కలు మరి ఇంతవరకు ఎప్పుడు కూడా మన కాగితాల మీద ఉండేది, అలాంటిది డిజిటలైజేషన్ ద్వారా జరుగుతూ ఉంది. అది 3 టైప్స్ ఆఫ్ జరుగుతుంది. స్వీయ గణన జరుగుతూ ఉంది. ప్రజెంట్ స్వీయ గణన జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా మరి స్వీయ గణన చేసుకోవాల్సిందిగా అయితే విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రేపు మే 1 నుంచి హౌస్ లిస్టింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా 3వది మన జనవరి కానీ ఫిబ్రవరిలో 27లో కానీ మనకి అన్నమయ్య పాటల పోటీలు పిల్లల్లో భక్తిభావం పెరగడానికి నిర్వహిస్తున్నామని, దీంతో పాటు అన్నమయ్య కీర్తన ప్రచారం కోసం జరుపుతున్నామని శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన సేవా బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు అన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ గోవర్ధన స్వామివారి దేవస్థానంలో అన్నమయ్య సంకీర్తన పోటీలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన సేవా బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 100 మంది పాల్గొన్నారు. వీరిలో పిల్లలు 60 మంది, పెద్దలు 40 మంది ఉన్నారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడలో అనౌన్సర్గా చేస్తున్న చింతా వెంకట్, సేవా బృందం నుండి కొండపి వసుంధరలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అన్నమయ్య పాటలు పోటీల్లో పాల్గొన్న వారికి మే 2వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకి తెనాలి గీతా మందిరంలో ఏర్పాటయ్యే సభలో పట్టణ ప్రముఖులతో బహుమతి ప్రదానం జరుగుతుందని తెలిపారు. సంస్థ సభ్యులు లక్కరజు కనకదుర్గ, వీరంశెట్టి లక్ష్మీ రజని, అందె బాలచంద్రమౌళి, నారాయణం, దేవానంద్, వాసవి, జయలక్ష్మి, మల్లేశ్వరి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. 2010 సంవత్సరం నుంచి అన్నమయ్య కీర్తన ప్రచారం చేస్తూ అన్నమయ్య పోటీల్లో పెడుతూ పిల్లల్లో భక్తిభావం పెరగాలని చెప్పేసి ఈ అన్నమయ్య సంకీర్తన పోటీలు పెడుతున్నాం. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 100కు తగ్గకుండా అన్నమయ్య కీర్తనలు పాడేవాళ్ళు వస్తున్నారు. దీని ముఖ్యంగా ముందుగా మన తెనాల్లో ఉన్న సంకీర్తన గురువులకు ధన్యవాదాలు చెప్పాలి. పిల్లలందరిలో భక్తిభావం పెరగాలని చెప్పేసి ఈ అన్నమయ్య పోటీలు పెడుతున్నాం. ఈ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతి రేపు వైశాఖ పౌర్ణమి, విశాఖ నక్షత్రంలో. వైశాఖ పౌర్ణమి రోజు మరియు మరుసటి రోజు విశాఖ నక్షత్రం అయింది. ఈ 2 రోజులు మేము జయంతి చేస్తాం. ఈ జయంతి సందర్భముగా 100 మంది దాకా ఇక్కడ మేము పాల్గొన్న ప్రతి వాళ్ళకి మేము బహుమతి ఇస్తాము. అదీకాక ఈ పాల్గొన్న ప్రతి వాళ్ళని మేము తిరుమల తీసుకెళ్ళి అక్కడ స్వామివారి ఎదుట సంకీర్తన చేయాలని మా సంకల్పంతో ఇది కేవలం అన్నమయ్య సంకీర్తన ప్రచార నిమిత్తం ఈ పోటీలు పెడుతున్నాము. తెనాల్లో ఉన్న ఆధ్యాత్మిక దాతలు ఎక్కువ ముందుకొచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అన్నమయ్య ఈ సంకీర్తన యజ్ఞంలో భాగంగా నాకు కూడా ఒక వీళ్ళందరిలో పాల్గొనే అవకాశం ఇచ్చిండు. నాకు ఎంతో ధన్యవాదాలుగా ఉంది. ఇలా అన్నమయ్య ఇలా కీర్తనలను ప్రచారం చేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఇలా అందరికీ కూడా భక్తిభావాన్ని నింపుతూ అలా తెలియజేసినందుకు ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. ఇక్కడ చిన్నారులందరికీ కూడా అన్నమయ్య సంకీర్తన పాటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు ప్రథమ వాగ్గేయకారుడు. ఆయన 32,000 సంకీర్తనలను భగవంతుని మీద రాసి ఆయన మీద వెంకటేశ్వర స్వామి మీద పాడి
షుగర్ వ్యాధిగ్రస్తులు పూర్తిగా మందులపై ఆధారపడకుండా ఆహారం వ్యాయామంపై అవగాహన కలిగి ఉండాలని D3 శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ డి శారద సూచించారు. పట్టణానికి చెందిన D3 శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని బుర్రిపాలెం రోడ్లోని ఎస్ భవనంలో నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి వివిధ ప్రాంతాల నుండి రోగులు శిబిరానికి వచ్చారు. పరిగడుపున వారికి రక్త పరీక్షలు చేసి తర్వాత అల్పాహారం అందించారు. అనంతరం డాక్టర్ శారద అందరికీ వైద్య పరీక్షలు చేశారు. షుగర్, బీపీ, కాల్షియం, బలం మందుల్ని నెలకు సరిపడా అందించారు. షుగర్ బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వేసవి కాలంలో తగిన ద్రవ పదార్థాలు తీసుకోవాలని, మజ్జిగను ఎక్కువగా వినియోగించాలని సూచించారు. ఈ శిబిరంలో 230 మంది రోగులకు సేవలను అందించగా 20 మంది వాలంటీర్లు సేవల్ని అందించారు. ప్రతి నెల కూడా మనం ఆఖరి ఆదివారం ఈ బురిపాలెం గ్రామం నందు NCD క్యాంప్ చేస్తూ ఉన్నాము. ప్రత్యేకించి దీంట్లో షుగర్ రోగుల్ని అడ్రస్ చేస్తున్నామండి. వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వచ్చిన పేషెంట్సే ఎక్కువ మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి కంట్రోల్లో లేకపోవటం, అంటే టైట్రేషన్ ఆఫ్ ద డోసెస్ లేకపోవటం ఎక్కువగా గమనించి దాన్ని టైట్రేట్ చేసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే డయాబెటీస్తో ఉన్నారో వాళ్ళని అవైలబుల్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా కనెక్ట్ చేయటం అవుతుంది. ఎందుకంటే ఈ రోజున మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రైమరీ కేర్ ఏమైతే సెంటర్స్ ఉన్నాయో వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నారు. అలాగే 104తో వచ్చిన వాళ్ళు కూడా మెడిసిన్ ఇస్తున్నారు. ఇంకా మనకున్న ఏరియా హాస్పిటల్లో కూడా డయాబెటీస్కి చూడటం కానీ మందులు ఇస్తున్నారు. ఆ మందులు ఇవ్వటం అనేది ఉచితంగానే ఇస్తున్నారు, బయట దొరుకుతున్నాయి. వాటి కోసం ఆశపడైతే ఈ క్యాంప్స్కి రావద్దని చెప్తున్నాము. ఇక్కడ మరి మనం ఏం చేస్తున్నాము అని అంటే ఆల్రెడీ వచ్చిన షుగర్కి రాబోయే కాంప్లికేషన్స్ రానియకుండా వీరి పాత్ర ఎంత, అంటే ఎవరి కాళ్ళు సెల్ఫ్ కేర్ టెక్నిక్స్ ఏం చేసుకోవాలనేది వాళ్ళకి నేర్పిస్తున్నాము. దీని మూలాన ఏంటంటే నాకు చాలా వరకు బెటర్గా ఉన్నది. వాళ్ళ జీవితాలలో వాళ్ళకి వెల్బీయింగ్నెస్ పెరుగుతోంది. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఆ ట్రైనింగ్ ఇచ్చేదానికే ఈ క్యాంపు ఇంకా మేము కంటిన్యూస్గా రన్ చేస్తున్నాము. మరి ఇది చాలామంది చూస్తుంటారు. వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇంకా అందరూ చెప్పిన మాటే, సమ్మర్లో ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోండి అని తప్పనిసరిగా అందరం పాటించాలి. దాంతోపాటుగా బార్లీ వాటర్ ఒకటి మీరు యాడ్ చేసుకోండి. అలాగే సబ్జా గింజలు కానీ, చియా సీడ్స్ కానీ అవి కూడా యాడ్ చేసుకున్నప్పుడు ఆ సాల్యుబుల్ ఫైబర్ కూడా పెరిగి మనం హెల్దీ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ కాళ్ళ నొప్పులు అనేవి కూడా మన మానవత నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రతిభకు తగిన ప్రోత్సాహం కల్పించేవిగా సమాజంలో విలువల్ని ప్రతిబింబించేలా ఉండాలనే దృష్టితో నిర్వహిస్తున్నామని ఆ సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రముఖ స్వచ్ఛంద సేవ సంస్థ మానవతా తెనాలి శాఖ ఏప్రిల్ నెల సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం ASN డిగ్రీ కాలేజ్ లైబ్రరీ హాల్లో నిర్వహించారు. తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడారు. సంస్థ ద్వారా విలువైన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. భగవద్గీతలోని 700 శ్లోకాల్ని కంఠస్థం చేసి దత్తపీఠం పోటీల్లో బంగారు పథకం స్వీకరించిన తెనాలికి చెందిన పొన్నూరు శేషుబాబు శిల్పల కుమార్తె ఏడల్లి శ్రీనికను తల్లిదండ్రుల్ని సత్కరించారు. మానవతా సభ్యులు వెంపటి సత్యనారాయణ, ముత్తేవి రవీంద్రనాథ్ సూచించిన పాదాలకు తగిన శ్లోకాలను తడుముకోకుండా గానం చేసిన శ్రీనిక అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ASN డిగ్రీ కాలేజీలో MCA పూర్తి చేసి మైక్రోసాఫ్ట్, డెల్ వంటి కంపెనీలో పనిచేసి ప్రస్తుతం సింఫసిస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉన్న నాయుడు శరత్ బాబును సత్కరించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ సొంత ఊర్లో 18 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ఆదర్శ రైతుగా ఆయన్ను గౌరవించారు. శరత్ బాబు మాట్లాడారు. సాగు చేస్తున్న రైతు వ్యవసాయ పొలం పంటలు వినియోగించే పౌరుల ఆరోగ్యం బాగుండాలనే భావనతో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. చదువుకున్న వారు వ్యవసాయ రంగంలోకి రావాలని, అందువల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
వ్యవసాయం చేయడం తనకు ఎంతో తృప్తిని ఇస్తోందని తెలిపారు. ఇదే వేదికపై తెనాలి సిద్ధార్థ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న చిరంజీవి పవన్ కు ప్రముఖ వైద్యులు డాక్టర్ వడ్లమూడి కిరణ్ 25,000 ఆర్థిక సహాయం అందించారు. పవన్ తల్లిదండ్రులు మూగ చెవిటి వైకల్యంతో బాధపడుతూ రోజు కూలి చేసుకుని జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం కోసం ఈ సహాయం చేసినట్టు తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని కూరపాటి లక్ష్మి పూజితకు మానవతా సభ్యులు గోనంట్ల లక్ష్మీనారాయణ 13,500 ఆర్థిక సహాయం కొత్త సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా అందించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పి వాసు, కార్యదర్శి పి వెంకట్, వైస్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్, జాయింట్ సెక్రటరీ డివి సోమయ్య, శాస్త్రి ట్రెజరర్ ఎస్వి శర్మ, కార్యవర్గ సభ్యులు మోవా సత్యనారాయణ, చిట్టినేని సాంబశివరావు, ఏఎల్వి అప్పారావు, అయినాల మల్లేశ్వరరావు, పరుచూరి మల్లికార్జునరావు, యు సూర్యనారాయణ, కావూరి నాగేశ్వరరావు, ఎడవల్లి రోహిణి, పి శివరాజ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ నెల మానవతా స్వచ్ఛంద సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 4 కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకటి, తెనాలిలో ప్రముఖ డాక్టర్ శ్రీ వడ్లమూడి కిరణ్ గారు ఒక 3వ తరగతి చదువుతున్న ఒక పేద విద్యార్థికి వాళ్ళ తల్లిదండ్రులు డఫ్ అండ్ డమ్ ఇద్దరు కూడా ఆ విద్యార్థికి, ఆ పిల్లాడి సిద్ధార్థ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు. మానవతా ద్వారా 25,000 రూపాయల చెక్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మానవతా తరపున కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే తెనాలిలో పుట్టిన చిన్నారి, 7 సంవత్సరాల చిన్నారి పొన్నూరు శ్రీనిక ఈ మధ్యకాలంలో భగవద్గీతలు 700 శ్లోకాలు కంఠస్థం చేసి దత్తపీఠం వారి గోల్డ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనికాని వాళ్ళ తల్లిదండ్రులైన శేషుబాబు, శిల్పాన్ని మానవతా ద్వారా సన్మానించడం జరిగింది. వ్యవసాయం మీద మక్కువతో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం కంటిన్యూ చేస్తా దుగ్గిరాల దగ్గర ఉన్న పెనుమూలు విలేజ్లో 18 ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న నాయుడు శరత్ బాబుని కూడా ఈరోజు మానవతా సమావేశానికి పిలిచి సన్మానించడం జరిగింది. ఆయన ఆర్గానిక్ ఫార్మింగ్ వ్యవసాయం యొక్క విశేషాలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా శరత్ బాబు యొక్క భవిష్యత్ ప్రణాళికలు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటూ మానవతా అభినందనలు తెలియజేయడం జరిగింది. అలానే ప్రియదర్శిని డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతున్న కూరపాటి లక్ష్మీ పూజిత అనే విద్యార్థికి గోనగుంట లక్ష్మీనారాయణ గారు 13,500 రూపాయలు చదువు కోసం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆయన కూడా లక్ష్మీనారాయణ గారు కూడా నేను మానవతా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ డిపెండెన్సీ తగ్గిపోవడం వల్లనే మెయిన్ రైతు అనే అతనికి గౌరవం తగ్గిపోయింది. సో అసలు రైతు అంటే ఎవరు అనే ఒకదానికి నా యొక్క అనుభవం నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, వినియోగదారుడికి అవసరమైనవి కనీస అవసరాలైనా కొన్ని రకాలైన పండించేంత ఇనిషియేషన్ తీసుకున్నప్పుడే వినియోగదారుడికి రైతుకి మధ్య గౌరవం బలపడి రైతు అనిపించుకుంటాడు. అంతేగాని ఒక మెషినరీకి ఫోన్ చేసో, ట్రాక్టర్ ఫోన్ చేసో, ఈ పని చేయి ఆ పని చేయి, తర్వాత అయిపోయిన తర్వాత బేరగాన్ని తీసుకొచ్చేసేసి ఇది కొనుక్కెళ్ళు డబ్బులు ఇవ్వు అనేంత వరకే ఆలోచిస్తే అతను రైతు అవ్వడని నా బలమైన నమ్మకం. ఇకపోతే 3వ విషయం, వివాహ సంబంధాలకు మధ్యవర్తుల ప్రమేయం తగ్గించాలన్నదే తమ అభిమతమని శ్రీ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ నాయకులు అక్కల శ్రీరామ్, జొన్నాదుల మహేష్, దివి పురుషోత్తం అన్నారు. పట్టణానికి చెందిన శ్రీ పద్మశాలి వెల్ఫేర్ సొసైటీచే ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వివాహ వధూవరుల 15వ పరిచయ వేదికను ఆదివారం ముత్తంశెట్టిపాలెంలోని రాచబత్తిని వెంకటనారాయణ జ్ఞానప్రసూనాంబ కళ్యాణ మండపంలో జరిపారు. వివిధ ప్రాంతాల నుండి సుమారు 300 వధూవరులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. అక్కల శ్రీరామ్, జొన్నాదుల మహేష్, దివి పురుషోత్తం గారు వధూవరుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ ప్రెసిడెంట్ జొన్నాదుల నరసింహారావు, బట్టు జగత్, కోటి నరేంద్రబాబు, దామర్ల పరమేశ్వరరావు, పంచుమర్తి భాస్కర్, కటకం ప్రసాద్, కటకం గిరి, దివి హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిన విత్ ఇన్ ది 2 years లో కనుక మ్యారేజ్ చేయగలిగితే ఇబ్బంది ఉండదు. 5-6 సంవత్సరాల ఎకనామిక్ ఫ్రీడమ్ ఎప్పుడైతే రావటం జరుగుతుందో వాళ్ళు ఇండిపెండెన్సీ కోరుకోవడం జరుగుతుంది. ఫలితంగా ఆడవాళ్ళకు కూడా 30, 32, 34, 35 సంవత్సరాలు కూడా పెళ్లి కావట్లేదు. పెళ్లిళ్ళు చేయవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నది. ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడైతే ఉందో పోస్ట్ పోన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ మనం కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాపర్ టైంలో పెళ్లి చేయవలసిన బాధ్యత మన తల్లిదండ్రులపై ఉన్నది. కాబట్టి ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులుంటే
సహకరించే వ్యక్తులు అనేక వందల మంది, వేల మంది ఉంటారు. ఆ స్ఫూర్తితోనే వెల్ఫేర్ సొసైటీ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నీతి, నిజాయితీ, నిబద్ధత, అకౌంటబిలిటీ ఏ సంస్థకైతే ఉండగలుగుతుందో ఆ సంస్థలు కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని తరాల పాటు విరాజిల్లుతాయి. మీరందరి సహకారంతో, మీ అందరి సౌప్రమైన వాతావరణంతో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం అంటే ఇదంతా కూడా దాతల సహకారం, అలాగే ఆసక్తి కలిగినటువంటి వ్యక్తుల యొక్క నిబద్ధత, నిక్కచ్చితనంతోనే ఈ కార్యక్రమాలన్నీ ముందుకు పోతున్నాయి. వేసవిలో పిల్లలకు ఏదో ఒక అంశంలో శిక్షణ ఇస్తూ సెలవుల్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. స్థానిక బోస్రోడ్లోని కేఎస్ఆర్ తాయిక్వాండో అకాడమీ 25వ వేసవి శిక్షణ శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, మాజీ కౌన్సిలర్లు గుమ్మడి రమేష్, ఎడ్లపల్లి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కుర్ర శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అకాడమీ ఇన్ఛార్జ్ కె శ్రీనివాసరావు పిల్లలకు తగిన సూచన సలహాలతో పిల్లల ఉత్సాహం నింపారు. మనకు 25 సంవత్సరాల మట్టి సమ్మర్ కేఎస్ఆర్ తాయిక్వాండో నుంచి సమ్మర్ క్యాంప్ జరుగుతుంది ప్రతి సంవత్సరం. దానికి ముఖ్య అతిథులుగా మనకి వీరవల్లి మురళి గారు, గుమ్మడి రమేష్ గారు, మన ఎడ్లపల్లి హెచ్ఎం కుర్ర శ్రీనివాస మాస్టర్ గారు ఇచ్చేస్తున్నారు. వారు సందేశించి ఇంకా పిల్లలందరినీ మంచి ఉత్తేజపరుస్తూ మంచిగా ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళకి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సమ్మర్ కోచింగ్ ఇవాళ 25వ సంవత్సరం. ఇవాళ ఈ క్రీడల పట్ల వాళ్ళు ఆసక్తి పిల్లలు కలిగే విధంగా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముఖ్యంగా ఇవాళ కేఎస్ఆర్ అకాడమీ శ్రీనివాసరావు గారు దాదాపు పెద్ద మొత్తంలో ఇక్కడ పిల్లల్ని ఈ సమ్మర్ కోచింగ్లో, ఎందుకంటే వాళ్ళని మానసికంగా డైవర్ట్ చేయటం ఒకటి, రెండోది మంచి మంచి క్రీడాకారుల్ని ఇవాళ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లే దాంట్లో కూడా ఈ అకాడమీ తోడ్పడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇవాళ ఇంతమంది చిన్నారులు చక్కగా మేము కూడా ఒక మంచి క్రీడాకారులుగా తయారవ్వాలి, ఈ కేఎస్ఆర్ అకాడమీలో మేము తర్ఫీదు పొందాలి అనేటటువంటి వేరే వ్యాపకాలకు వెళ్లకుండా సమ్మర్ అనగానే ఎటో ఒకటి కాలక్షేపం చేయడానికి, సరదాగా ఫ్రెండ్స్ వెంబడి తిరగటానికి ఇష్టపడతారు. కానీ చక్కగా ఇలాంటి ఒక మంచి కోచింగ్ సెంటర్కి వచ్చి మంచి క్రీడాకారులుగా, ఒక డిసిప్లైన్ కలిగినటువంటి క్రీడాకారులుగా వాళ్ళు మేము కూడా తీర్చిదిద్దాలి అనే దాంట్లో ఇంతమంది చిన్న పిల్లల దగ్గర నుంచి చక్కగా గురువు గారు తను చేరుకున్న స్థానానికి తన శిష్యుని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి సదుద్దేశంతో కుర్ర శ్రీనివాసరావు గారు ఈ యొక్క క్రీడా పెట్టి, ఈ యొక్క తాయిక్వాండో పోటీ క్లాసెస్ పెట్టి అందరిని కూడా వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికి తీసి వారిని ముందుకు నడిపించుకుంటూ తన స్థానానికి చేర్చుకునే విధంగా చేస్తున్న గురువు గారికి ధన్యవాదాలు. అదే కాకుండా ఎవరైనా కానీ ఒక సమాజంతో ఇంక్లూడ్ అయ్యి పాఠాలు నేర్పే వాళ్ళని ఉత్తమ ఉపాధ్యాయులుగా అనుకుంటారు. అదేవిధంగా ఈనాడు కుర్ర శ్రీనివాసరావు గారు ఈ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మానసికంగా వికాసం చెందాలి, చదువులే కాదు, బట్టీలు పట్టే చదువులే కాదు, వాటితో పాటు క్రీడలు కూడా ఉండాలి, ఈ క్రీడల్లో కూడా ముందుకెళ్ళాలి, ఈ క్రీడల వల్ల మానసికంగా వికాసం చెందుతారు విద్యార్థులందరూ కూడా. ఏది కూడా అతిగా వాడొద్దు, అట్లానే తక్కువ కూడా కొదవ కాకుండా ఎంతవరకు పరిమితమో అంతవరకు ఉండాలి అనేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు మరలా ఇవాళ పుణికిపుచ్చుకున్నారు. అదే క్రమంలో మరి విద్యార్థులు కూడా ఈ సమ్మర్ క్యాంపులు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి, శారీరకంగా దృఢత్వంగా ఉంటుంది. అందుకోసం ఈ కేఎస్ఆర్ అకాడమీ వారు తీసుకున్నటువంటి ఈ సమ్మర్ క్యాంపు మంచి నిర్ణయం. దాన్ని మరి సపోర్ట్ చేసి తల్లిదండ్రులు కూడా మరి వారి యొక్క పిల్లల్ని తీసుకొచ్చి ఆహ్లాదంగా ఉంచే విధంగా చూడటం, మరి అలాగే ఖాళీ సమయాల్లో వారు విద్యుత్ పరికరాలకు కానీ, నీటి గుంటల వద్దకు కానీ, మరి పొలాల్లో కానీ ఆడుకునేటప్పుడు పురుగులు, విష సర్పాల జోలికి కూడా వెళ్లకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. అలాగే సీరియళ్ళకి కానీ, అలాగే యూట్యూబ్లకి, ఫేస్బుక్లకి పరిమితం కాకుండా చూడవలసినటువంటి ఆవశ్యకత తల్లిదండ్రులు తీసుకోవాలి.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ నూతన దర్శకుల్ని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నట్లుగా ఆ యూనియన్ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. స్థానిక మాఏపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాఏపీ 2 వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు. నర్సాపురంకు చెందిన నాగశ్రీ కథ మంచికే సినిమాతో మహిళా దర్శకురాలిగా వెండితెరకు పరిచయం అవుతున్నట్లు తెలిపారు. కొన్ని సినిమాల్లో టీవీ సీరియల్స్ లో నటించిన నాగశ్రీ తొలిసారి తన స్వీయ దర్శకత్వంలో సినిమా చిత్రీకరణకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇప్పటికే కథ మంచికే టైటిల్ ను సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేశామని ఆయన తెలిపారు. సబ్సిడీ కోసం ఎఫ్డీసీలో శ్రీజా క్రియేషన్స్ బ్యానర్ ను ప్రభుత్వ రికార్డులో నమోదు చేసుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. కొత్త సినిమాకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు దిలీప్ రాజా ప్రకటించారు. నూతన మహిళా దర్శకురాలు నాగశ్రీ మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తమ స్వగ్రామమని ఇటీవల మాఏపీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో మహిళా దర్శకురాలుగా సుమన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నామని తెలిపారు. నదీ తీరంలోని అందమైన లొకేషన్స్ లో సినిమా చిత్రీకరిస్తామని తెలిపారు. నూతనంగా దర్శకత్వ బాధ్యతలను చేపట్టిన మహిళా దర్శకురాలు నాగశ్రీను మాఏపీ సభ్యులు సత్కరించారు. ఈ సమావేశంలో నటినట్లు బెల్లంకొండ వెంకట్, చార్లీ తదితరులు పాల్గొన్నారు. She has a lot of interest to do direction. సినిమాకి డైరెక్షన్ చేయాలి అన్న ఆలోచనతో నన్ను సంప్రదించడం, దానికి వెంటనే ఆవిడ కథ తయారు చేసుకుని ఇక్కడికి రావటం జరిగింది. సినిమా పేరు కథ మంచికే. కథ కంచికే అంటారు కదా, ఇది కంచికే కాదు, మంచికే. కథ కూడా కాదు, కథ మామూలు కథ మంచికే. ఆవిడ తీస్తున్న సినిమా పేరు కథ మంచికే. ఇది ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. ఒక యంగ్ మ్యాన్ ఓ 45+ ఉన్న ఆవిడని ప్రేమించడం, ఇట్స్ ఎ డిఫరెంట్ లవ్ ట్రాక్. నేను స్టోరీ విన్నాను, దాని గురించి ఆవిడ చెప్తారు. తర్వాత ఈ మాఏపీ నుంచి ఇలా వెళుతున్న సందర్భంగా మేము మా పూర్తి సహాయ సహకారాలని అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకున్న లైట్స్ కానీ మాకున్న ఎక్విప్మెంట్స్ కానీ మేము ఆవిడకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వదలుచుకున్నాం. మా పూర్తి సహాయ సహకారాలు ఇస్తాం. నిన్నే టైటిల్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. మరి రేపు సెన్సార్ చేయడానికి కూడా నేను సెన్సార్కి పంపించే అధికారం నాకు ఉంది కాబట్టి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు అధికారం ఇచ్చారు కాబట్టి, ల్యాబ్ లెటరు, డ్యూరేషన్ లెటరు సెన్సార్కి పంపించే అధికారం నాకు ఉంది కాబట్టి మా ద్వారానే సెన్సార్కి కూడా వెళ్ళి సినిమా ప్రజల్లోకి వస్తుంది. చాలామంది చిన్న చిన్న కెమెరాలు పెట్టుకుని మేము సినిమా తీస్తున్నామని చెప్పుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు జనం దగ్గర డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సినిమాకి డబ్బులు తీసుకుని ఎవరు సినిమాలు తీయరు. సినిమాలు నిజంగా తీసేవాళ్ళు డబ్బులు ఆర్టిస్టులకు ఇస్తారు. అది ఒక్కటి గమనించుకోవాలి. ఈ ఛానల్ చూసే ప్రేక్షకులు మోసపోకండి. ఎందుకంటే అలాంటివి రిలీజ్ అయ్యే సినిమాలు కాదవి. రిలీజ్ అయ్యే సినిమాలు తీయండి, పేరు తెచ్చుకోండి, తెనాలి పేరుని ఇంకా పైకి వచ్చేలాగా చేయండి. తెనాల్లో 10 మంది డైరెక్టర్లు తయారయ్యి 10 మంది 10 సినిమాలు తీస్తే మొట్టమొదట ఆనందించేవాళ్ళు నేనే. ఎందుకంటే ఏపీలో సినిమా పరిశ్రమ రావాలి, అభివృద్ధి కావాలి, స్థిరపడాలని. మీ కమిట్మెంట్ ఉంటే ఎవరైనా తీయచ్చండి అని ఎంకరేజ్మెంట్ సార్ ముందుకు రావడానికి. అంటే చాలామందిని అడుగుతూ ఉంటాం, సినిమా తీయాలనుకుంటున్నాం ఏంటి అంటే, ఒకళ్ళు అంటారు ఇన్ని కోట్లు అవుతాయి, లేదంటే ఇన్ని అవుతాయి, లేదు మోసం చేస్తారు, ఇన్ని డబ్బులు పెట్టాలా, ఇలా చాలా వింటూ ఉంటాం. అలా కాకుండా ఒక ధైర్యాన్ని సార్ వాళ్ళు కలిగిందండి, అందుకు ముందుకు రాగలిగాను. ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా అందరికీ ఉంటుంది, కళాకారుల్లో తపన ఉంటుంది, ఏదో ఒకటి చేయాలని. ఆ తపనకి కొంచెం ఎవరైనా చేయొచ్చు, సిన్సియర్గా ముందుకు రాగలిగితే మాలాంటి కళాకారులు ముందుకు రాగలుగుతారు. అందుకే నేను ఈ ఫిలిం చూస్ చేసుకోవడం జరిగిందండి. నాకు అన్నీ ఎలాగ అప్లై చేయాలని చెప్పి నాకు టైటిల్ కూడా రిజిస్టర్ అయిపోయింది. నిన్న సార్ చెప్పారు ఇప్పుడు కథ మంచికే. అది చెప్పాలంటే లవ్ స్టోరీయే, ఫ్యామిలీ లవ్ స్టోరీ. ఇప్పుడున్న సొసైటీలో ఉన్న పరిస్థితులు అవగాహన చేసుకొని వాటికి అనుబంధంగా ఈ స్టోరీని ముందుకు తీసుకువెళ్తున్నాను. మార్పు అనేది ఎప్పుడు మంచిదే కాబట్టి మా కథ మంచిదే అని టైటిల్ పెట్టుకోవడం జరిగింది. ఇంకోటి నాకు ఫిలిం ఫెస్టివల్కి వచ్చినప్పుడు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఏంటంటే, ఇప్పుడు నేను మూవీస్ చేశాను, ఒక 11-12 మూవీస్లో ఆర్టిస్ట్గా చేశానండి. ఆధార్ కార్డు ఆంధ్ర వాళ్ళకి అయ్యి ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని సారు చెప్పడం జరిగింది. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళాం, బయట ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళాం, ఉండేది 80% ఆంధ్ర వాళ్ళమే, కానీ ఆంధ్రాలో తీయం. ఇది చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకు టాలెంట్ ఉన్నప్పుడు మనం ఇక్కడ చూపించుకోవాలి. ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయి, అటు మా ఈస్ట్ గోదావరి, అటు గోదావరి, ఇటు కానీ అండ్ ఆంధ్ర ప్యారిస్ అని చెప్పుకునే తెనాలి కానీ చుట్టుపక్కల కొంచెం వెళ్ళగలిగితే మంచి మంచి లొకేషన్స్ కూడా మనకు ఉన్నాయి. మనం ఏ ప్రాంతాల్లోనే తీసుకొని ఎవరు
తీయని ప్లేసెస్ కూడా లొకేషన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొండలు కానీ ఇవి కానీ గుంటూరు దగ్గర కొండవీడి కానీ ఇవన్నీ చూస్తే నాకు లొకేషన్స్కి వెళ్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందువల్ల ఆంధ్ర దాటి బయటకు వెళ్ళండి. ఆయనలాగే ఇక్కడ మా సొల్యూషన్ కోసం ఎలా శ్రమ పడుతున్నారో అలా మాకు కూడా ఇక్కడే తీసి మనం హిట్ కొట్టగలమని చూపించుకోవాలని ఒక తాపత్రయం. దానికి నాకు ఫుల్ సపోర్ట్ అంతా ఇస్తున్నారని రిలీజ్ అయ్యే వరకు ఒక మార్గదర్శిలా, ఒక బ్రదర్లా, ఒక గురువులా సినీ ఫీల్డ్లో తగిన జాగ్రత్తలు ఆహార నియమాల్ని పాటిస్తుంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యల నుండి దూరంగా ఉండవచ్చని ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వర ప్రసాద్ సూచించారు. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏప్రిల్ నెల సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక కవిరాజ పార్కులోని వీజీకే భవన్లో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మోబా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వర ప్రసాద్ వేసవి కాలంలో వృద్ధుల సమస్యలపై సభ్యులకు అవగాహన కల్పించారు. హోమియో వైద్యంలో తగిన పరిష్కారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు, సభ్యులు వెనిగల నారాయణ, శివప్రసాద్, రిపిడినెంట్ రత్తయ్య, వెంపటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ మాసం మనకి జనాని పట్టణంలో ప్రముఖ హోమియో వైద్యులు వాసిరెడ్డి నాగేశ్వర ప్రసాద్ గారు మనం ఆహ్వానించి వెంటనే వచ్చారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన సోదర సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నందుకు వారికి కూడా మా అసోసియేషన్ తరఫున, మా ఎక్స్పీఆర్ వారి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకేంటంటే ఈ మాసం ప్రతి నెల ఏ దాకా లేనటువంటి వ్యక్తి ఆ సిక్కోల దాకా రసాన్ని తాగితే ఏమవుతున్నది అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు కలిగి ఒక శాస్త్రవేత్తగా ఆ సిక్కోల దాకా తీసుకొచ్చి దాని రసాన్ని రోజు ఉదయం సాయంత్రం ఒక 5-6 రోజులు తాగుతూ మొదలుపెట్టేటప్పటికీ ఆయనకి చదువు త్వరలో వరకు రావడం ప్రారంభమైంది. చదువు త్వరలో అంటే ఆ సిక్కుల తాగు దేనికైతే పనిచేస్తుందో అదే లక్షణాలు ఆరోగ్యవంతులైనటువంటి తనకు రావడం తనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వెంటనే అదే రసాన్ని తన భార్యకి, తన బంధువులకు, తన తోటి స్నేహితులకి కొందరికి ఆ రసాన్ని ఒక వారం రోజులు తగ్గించగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధాని పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అవసరానికి మించి బలవంత భూసేకరణ అడ్డుకుంటాం. 70 మీటర్ల రోడ్డుకు 250 మీటర్ల వెడల్పుకు మార్కు చేయడం ఏమిటి? అండగా ఉంటాం. రైతుల సమిష్టి ఉద్యమానికి సిద్ధం కండి. ఆల్ ఇండియా కిసాన్ మహాసభ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ తావలే. గుడివాడలో రైతులతో మాట్లాడిన అశోక్ తావలే. మానవతా సంస్థ ఆధ్వర్యంలో విలువైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తూ అవసరమైన వారికి ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నాం. మానవతా సమావేశంలో రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం. జనగణనకు ప్రజలు సహకరించాలి. జనగణన సక్రమంగా జరిగితే మెరుగైన ఫలితాలు ఉంటాయి. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఫైకిరణ్లో మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ. వైభవంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జన్మదినోత్సవం. ఆర్యవేశ పెద్దల నేతృత్వంలో ప్రశాంతంగా జరిగిన వేడుకలు. తెనాల్లో డీజిల్ కొరత. పెట్రోల్ బంకుల ముందు ఎదురుతెన్నులు. ధరలు పెరుగుతున్నాయన్న ఆందోళనతో సక్రమంగా సరఫరా చేయని ఆయిల్ కంపెనీలు. ఆయిల్ దొరకదేమోనని వాహనదారులు అధికంగా కొనుగోలు చేయడం కొరతకు కారణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.